చూపించి 2 సార్లు అధికారంలోకి వచ్చింది చూశారు అధ్యక్ష. ఏమి చేశారన్నది అది వారు మర్చిపోతున్నారు. చిత్తశుద్ధితో ఈనాడు తెలంగాణ ప్రజలకి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పేదవాడికి నీది ఏ పార్టీ గతంలో వారిలాగా నువ్వు పింక్ కలర్ షర్ట్ దొరుకుంటేనే ఇల్లు ఇస్తామనట్లా గృహజ్యోతి చెబుతున్నారు అధ్యక్ష. ఆ గృహజ్యోతి చెప్పే కార్యక్రమం ఆ 3 లక్షల రూపాయలు కూడా ఎవరైతే పింక్ కలర్ షర్ట్ వేసుకున్నారో వాళ్ళకి ఇచ్చారు అధ్యక్ష. ఈ సభ ద్వారా గౌరవ సభ్యులకి రాష్ట్రంలో ఉండే పేద ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. నిజంగా అర్హులైన పేదవాళ్ళు ఆ గృహజ్యోతిలో కట్టుకొని ఉంటే అంటే ఫౌండేషన్ ఉంటే తప్పకుండా బేసిజాలకు పోకుండా ఇందిరమ్మ ఇళ్ళు కార్యక్రమంలో వారిని కూడా తీసుకోవడానికి వారిలాగా మాకు అభ్యంతరం ఏమీ ఉండదు అధ్యక్ష. పేదోడికి ఇవ్వాలన్నది తాపత్రయం తప్ప అర్ధరాత్రి అడావుడి చేసి వాళ్ళ తొత్తులకి వాళ్ళ మనుషులకి వాళ్లే ఇచ్చుకునే పద్ధతి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో లేదు, భవిష్యత్తులో కూడా అలా ఉండదు. మేము మా చిత్తశుద్ధిని ప్రధాన ప్రతిపక్షం ప్రశ్నించే పరిస్థితి ఏ రోజు కూడా రాదని తమరి ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, నేను ఐఎన్పిఆర్ పోయే ముందు వారు ఒక మాట అన్నారు. దయచేసి